పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకో ₹2 పెంపు, గ్యాస్ బండ పైన బాధలు వంట గ్యాస్ సిలిండర్ ₹50 పెంపు. ఇప్పటికిప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ పైన ఈ గ్యాస్ సిలిండర్ పైన ధరలు ఎందుకు పెంచిర్రు అంటే అది బీజేపీ పార్టీలోనే అడగాలి. బీజేపీ పార్టీ జనాలకు నొప్పి తెలవకుండా చిన్నగా పీల్చి పిప్పియేసుడు అలవాటు ఉన్న పార్టీ. బేసిక్ గా ఎన్నికలప్పుడు రేట్లు తగ్గించి ఎన్నికలు అయిపోగానే పెంచుడు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అలవాటే. అసలు ఇప్పటికిప్పుడు రేట్లు ఎందుకు పెంచిర్రు? బయట ఏమన్నా ముడి చమురు ధరలు ఏమన్నా పెరుగుతున్నాయా, ఏదంటే ఏదన్నా యుద్ధాలు జరుగుతున్నాయా అంటే అట్లాంటిది ఏం లేదు. ఇంకొక ట్విస్ట్ ఏంటిదంటే ఈ భారం వినియోగదారుల పైన ఈ ప్రభావం ఉండదట. పెంచిన రేట్లు మాకు నొప్పి తెలియదు అనుకుంటా మీరు రేట్లు వేస్తే ఏందన్నట్టు ఓ 50 కిలోల బత్త నెత్తి మీద పెట్టి నీకేం బరువు అయితే లేదు అన్నట్టున్నది. అంటే మేము కూడా అబ్బా ఏం బరువు అయితే లేదు అని అనాలి. అరే మేము ₹500 లీటర్కు ₹500 రేట్లు పెంచిన కొంటాం అని అనుకుంటున్నారా? అంటే మీ మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఏం చెప్తే అదే వింటారు అనే తీరుగా ప్రజలు ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు పైసలు జేబుల నిండా పెట్టుకొని బయట తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎలక్షన్లు అయిపోగానే ఇన్ని రోజులు మర్చిపోయారు, వీళ్ళు ఎమ్మటే పెంచుతారు. కాకపోతే ఏంటంటే 400 పైన సీట్లు వచ్చి ఉంటే ఎమ్మటే పెంచుతారు రేట్లు. అట్లా రాలే కదా, సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు ప్రజలు తీర్పు ఇచ్చేసరికి జనంతా ఓపిక పట్టిరు. మళ్ళా సడన్ ఏదో గుర్తుకు రాగానే ఇటు పెట్రోల్ డీజిల్ ₹2 పెంచారు. మీరు ఇచ్చిన పథకంలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల పైన కూడా ₹50 పెంచారు. దీంట్లో ఇంకొక ఉపశమనం కలిగించే ముచ్చట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి రేట్లు మాత్రం మేము ఆ పెంచిన ధరలు ప్రజల పైన భారం పడకుండా మేము చూసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది బీజేపీ పార్టీ చేసినటువంటి కథ.